హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈ రోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 5 మరియు 6వ తేదీలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ 1, 2024 BWF థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్లో పురుషుల మరియు మహిళల టైటిల్స్ రెండింటిని కైవసం చేసుకుని రికార్డు సృష్టించిన దేశం ఏది? ఏ దేశం అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, చైనా. వివరాలు చూద్దాం. చెంగుడులో జరిగిన ప్రతిష్టాత్మకమైన 2024 BWF థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్లో పురుషుల మరియు మహిళల టైటిల్స్ రెండింటిని కైవసం చేసుకుని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తిరిగి అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ దేశంగా తన సింహాసనాన్ని పొందింది. ఈ అరుదైన లేదా అద్భుతమైన ఫీట్ 2012 తర్వాత పురుషుల మరియు మహిళల ప్రపంచ టీం ఛాంపియన్షిప్లను చైనా కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారిగా అయితే పేర్కొన్నారు. థామస్ కప్ గ్లోరీ కోసం ఇండోనేషియా బిడ్ ను చైనా తిరస్కరించింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన థామస్ కప్ ఫైనల్లో చైనా టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన విజయం. ఇండోనేషియాను తిరస్కరించింది. వారి 15వ టైటిల్. ఈ ప్రక్రియలో వారి 11వ ఛాంపియన్షిప్ ను కూడా పొందడాన్ని చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఏ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యము నమోదు చేశారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. రాజస్థాన్ హైకోర్ట్. ఇంపార్టెంట్ అండి, రాజస్థాన్ హైకోర్ట్. బాల్య వివాహాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంకు ప్రతిస్పందనగా రాజస్థాన్ హైకోర్టు రాష్ట్రంలో ఆచారాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన ఒక ఆదేశాన్ని జారీ చేసింది. బాల్య వివాహాలకు పేరొందిన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో అటువంటి సంఘాలను నిరోధించడంలో సర్పంచులు మరియు పంచాయతీ సభ్యుల బాధ్యతను కోర్టు నొక్కి చెప్పింది. సర్పంచ్ మరియు పంచాయతీ సభ్యుల బాధ్యత. సర్పంచులు మరియు పంచాయతీ సభ్యుల పాత్రను కోర్టు నొక్కి చెప్పింది. వారి అధికార పరిధిలో ఏదైనా బాల్య వివాహాలు జరిగితే వారికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజస్థాన్ పంచాయతీరాజ్ రూల్స్ 1996ని ఉటంకిస్తూ న్యాయస్థానము ఆచారాన్ని అరికట్టడానికి చురుకైన చర్యలను ఆదేశించింది మరియు నిర్లక్ష్యానికి బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం చట్టపరమైన పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళంలో ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఇటీవల నియమితులైన అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాగేష్ కపూర్. ఎవరండి? నాగేష్ కపూర్. ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ భారత వైమానిక దళంలో ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. 3400 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన అనుభవంతో అతను డిసెంబర్ 1986లో ఫైటర్ స్ట్రీమ్లోకి ప్రవేశించారు. నియామక ఆదేశం. సమర్థ అధికారం ఇటీవల ఆర్డర్లో ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ను ఏఓసి ఇన్ చీఫ్ ట్రైనింగ్ కమాండ్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థానానికి నియమించడాన్ని చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. యూనిసెఫ్ ఇండియా జాతీయ అంబాసిడర్గా 2024 నుంచి నియమితులైన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరు? ఆప్షన్స్ అండి. కరీనా కపూర్. నెక్స్ట్ వన్. యూనిసెఫ్ ఇండియా జాతీయ అంబాసిడర్గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ నియమితులయ్యారు. 2014 నుంచి ఆమె సెలబ్రిటీ అడ్వకేట్గా పనిచేసిన సంస్థతో ఆమె దీర్ఘకాల అనుభవానికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పాత్ర వచ్చింది. యూత్ అడ్వకేట్లు విభిన్న కారణాలను సమర్థించడం కరీనా నియామకంతో పాటు యూనిసెఫ్ ఇండియా తన మొట్టమొదటి యూత్ అడ్వకేట్లను కూడా పరిచయం చేసింది. పిల్లలు మరియు యువకులను ప్రభావితం చేసే కీలకమైన సమస్యలకు పీర్ లీడర్లుగా మరియు ఛాంపియన్లుగా సేవలందించే 4 విశేషమైన వ్యక్తుల సమూహంగా చెప్పుకోవచ్చు. యువత న్యాయవాదుల మరియు వారి సంబంధిత కారణాలు మధ్యప్రదేశ్కు చెందిన గౌరాంశీ శర్మ ఆడుకునే హక్కు మరియు వైకల్యాన్ని చేర్చడం కోసం వాదించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన కార్తిక్ వర్మ వాతావరణ చర్య మరియు బాలల హక్కుల న్యాయవాది. అస్సాంకి చెందిన నహీద్ ఆఫ్రిన్ మరి మానసిక ఆరోగ్యం మరియు బాల్య అభివృద్ధి గురించి అవగాహన కల్పిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వినీషా ఉమాశంకర్ వర్తమాన ఆవిష్కర్త మరియు స్టెమ్ మార్గదర్శకురాలుగా ఉండడం అయితే చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. 2024 యునెస్కో గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ను ఏ దేశ జర్నలిస్టులు అందుకున్నారు? ఆప్షన్ అండి. పాలస్తీనియన్ జర్నలిస్టులు ఈ యొక్క అవార్డును అందుకోవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. సంఘీభావం మరియు గుర్తింపు యొక్క సంజ్ఞలో గాజాలో సంక్షోభాన్ని కవర్ చేస్తున్న పాలస్తీనియన్ జర్నలిస్టులు 2024 యునెస్కో గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ కు గ్రహీతలుగా ఎంపికయ్యారు. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య ఈ జర్నలిస్టుల ధైర్యం మరియు నిబద్ధతను నొక్కి చెబుతూ మీడియా నిపుణుల అంతర్జాతీయ జ్యూరీ సిఫారసు నుండి ప్రకటన రావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆప్షన్ అండి. సంజయ్ కుమార్ మిశ్రా. ఇంపార్టెంట్ పర్సన్. రిటైర్డ్ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపీలియేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా కేంద్రం నియమించింది. వ్యాపారాలకు సంబంధించిన వివాదాల పరిష్కారాన్ని సమర్థవంతంగా క్రమబద్ధీకరించడం ఈ చర్య లక్ష్యము. సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ సిఫారసు ఆధారంగా క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ చేసిన నియామకం 4 సంవత్సరాల కాల వ్యవధికి నెలకు 2.50 లక్షల జీతంతో రావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఐఎస్ఎల్ ఫుట్బాల్ కప్ 2024 విజేతగా నిలిచిన జట్టు? ఆప్షన్ బి అండి. ముంబై సిటీ. ముంబై సిటీ ఎస్పీ రెండవసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్ పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గే పెరేరియా దియాజ్ 53వ గోల్తో ముంబై స్కోర్ను సమం చేసింది. 81వ నిమిషంలో బిషైన్ సంగ్ గోల్తో ముంబై 2-1 ఆధిక్యం సంపాదించింది. స్కోర్ సమం చేయడానికి మోహన్ బగాన్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆఖర్లో సబ్స్టిట్యూట్ జాకూబ్ వోటాస్ 90+7 గోల్ కొట్టడంతో ముంబై 3-1తో ముగించింది. మరి ఐఎస్ఎల్ కప్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలనుకున్న మోహన్ బగాన్కు నిరాశ మిగిలింది. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మక మహిళల T20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం? ఏ దేశం అండి? బంగ్లాదేశ్. ప్రతిష్టాత్మక మహిళా టీం T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ విడుదలైంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా చీఫ్ గెస్ట్ గా హాజరై ఈ T20 మహిళా టోర్నీ ల్యాండ్ ఈవెంట్ మ్యాచ్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల T20 ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. 17, 18 తేదీల్లో సెమీస్, 12వ ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. ఇక సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉన్నట్లుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించగా మరో 2 స్థానాల కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. నెక్స్ట్ వన్. ఇటీవల భౌగోళిక సూచిక సర్టిఫికేట్ అందుకున్న కచ్ అక్కరాజ్ సాంప్రదాయ వస్త్రకళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆప్షన్ ఏ గుజరాత్ అండి.
ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేమెంట్స్ డిజైన్స్ ట్రేడ్ మార్క్ గుజరాత్లోని కచ్కు చెందిన కచ్ అక్రా సాంప్రదాయ వస్త్రకళా రూపానికి భౌగోళిక సూచిక సర్టిఫికెట్ను జారీ చేసింది. కచ్ అజ్రాబ్ 2500 సంవత్సరాల నాటిది. ప్రస్తుతం సింధా బర్మర్ కచ్ ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇది 100% పర్యావరణ హితమైన విషరహితమైనది. మరి అజ్రాక్ కళలో ఒంటె విసర్జితము అంటే ఒంటె పేడ, న్యాచురల్ కాస్టిక్ సోడా, ఆముదము నూనె, నీళ్లతో చేసిన మిశ్రమంతో ముడి వస్త్రము కాటన్ ఉన్ని పట్టుపై ఉండే మలినాలను తొలగించి శుద్ధి చేసిన తర్వాత కాటన్ ఉన్ని పట్టు వస్త్రాలపై చారిత్రక సంఘటనల చిత్రాల రూపంలో క్లిష్టమైన డిజైన్లతో చాలా శ్రద్ధగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ప్రక్రియను ముద్రిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న బజరంగ పూనియా డోపింగ్ పరీక్షకు నిరాకరించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అయితే వీరు ఏ క్రీడలో ప్రసిద్ధి? ఆప్షన్ బి రెజ్లింగ్ అండి. ప్యారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ పూనియాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వనందున బజరంగ పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో త్వరలో ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది మార్చిలో సోనిపట్లో వేదికగా జరిగిన ట్రయల్స్ జరిగాయి. అయితే ఈ పోటీల అనంతరము ఎన్డీఏ బజరంగ్ కు డోప్ టెస్ట్ కోసం మూత్ర నమూనాలను కోరింది. కానీ శాంపిల్ ఇచ్చేందుకు పూనియా నిరాకరించడంతో తాజాగా ఎన్డీఏ చర్యలకు దిగి అతడిపై వేటు వేసింది. అడిషనల్ క్వశ్చన్స్, తప్పుడు ప్రకటనల కారణంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 14 పతాంజలి ఉత్పత్తుల తయారీ లైసెన్సులను సస్పెండ్ చేసింది? ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. ఇటీవల ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ట్రైనింగ్ కమాండ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నగేష్ కపూర్. గంజాయిని తక్కువ ప్రమాదకరమైన డ్రగ్ గా మళ్ళీ వర్గీకరించాలని ఇటీవల ఏ దేశం ప్రతిపాదించింది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. ఐక్యూఏర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరంగా ర్యాంక్ చేయబడింది? ఆప్షన్ ఏ కాఠ్మండ్, నేపాల్. ఇటీవల యూపీఐ లాంటి తక్షణ చెల్లింపు సేవల కోసం ఎన్పిసిఐ ఏ ఆఫ్రికన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ అండి, నమీబియా. ఇటీవల లోకలైజింగ్ ది ఎస్డిజీస్ విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే పేరుతో ఈవెంట్ ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్స్ అండి, న్యూయార్క్. ఇటీవల ఏ భారతీయుడు గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 అందుకున్నారు? ఆప్షన్ బి, పూర్ణమాదేవి బర్మన్. ఇటీవల విడుదలైన ఓఈసిడి నివేదిక ప్రకారం 2024-25లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ బి 6.6%. ఇటీవల వార్తల్లో కనిపించిన హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ హిమార్స్ ని ఏ దేశం అభివృద్ధి చేసింది? యుఎస్ఏ అండి. ఇటీవల వార్తల్లో కనిపించిన బాటిలిప్స్ చంద్రయాని అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అండి, మెరైన్ టార్టిగ్రేడ్ జాతులండి. ఓకే, నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అని ఈ వ్యాధిని పిలుస్తారు? ఆప్షన్ ఏ అండి, జియార్డియాసిస్. నెక్స్ట్ వన్, కొంగి పురుగు ద్వారా ఏ వ్యాధి సంక్రమిస్తుంది? ఆప్షన్ బి, ఎంకైలో స్టమియాసిస్, హుకామ్ డిసీజ్ అంటారు దీన్ని. నెక్స్ట్, ఎలిఫెంటియాసిస్ బోధకాలు ఈ క్రిమి వల్ల వస్తుంది? ఆప్షన్ బి అండి, ఉచరేరియా బ్యాంక్రిప్టీ. నెక్స్ట్, డైకోఫైటాన్ శిలీంధ్రం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది? ఆప్షన్ డి, తామర. జీవి అతిథేయి వెలుపల నిర్జీవంగా జీవి లోపల సజీవంగా ఉండేది? ఆప్షన్ డి, వైరస్. నెక్స్ట్ వన్, మలేరియా డిసెంట్రీ లాంటి వ్యాధులు ఈ క్రిముల వల్ల వస్తాయి? ఆప్షన్ బి, ప్రోటోజోవా. బేకరీలలో బ్రెడ్ వాడకంలో క్రింది వాటిని ఉపయోగిస్తారండి? ఆప్షన్ బి, ఈస్ట్. వైజోబియం వల్ల మొక్కల్లో క్రింది మూలకము ఉపయోగము పెంపొందుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నైట్రోజన్. పెరుగు తయారు కావడానికి ఉపయోగించేది? ఆప్షన్ బి, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. క్రింది వాటి తయారీలో ఈస్ట్ ఉపయోగిస్తారు? ఆప్షన్ సి, ఆల్కహాల్. వెస్ట్రన్ బ్లాంక్ పరీక్ష ద్వారా క్రింది వ్యాధిని నిర్ధారిస్తారు? ఏంటండి? ఎయిడ్స్. ఎబోలా వ్యాధి కారకం? వైరస్. సివియర్ యాక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ వ్యాధి కారకం? ఆప్షన్ బి, వైరస్. తామర వీటి వల్ల కలుగుతుంది? తామర
ఆప్షన్ ఏ అండి, ఇది ఒక శిలీంధ్రం ద్వారా కలుగుతుంది. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.